సుధన్వా ఖండపరశు దారుణో ద్రవిణప్రద దివిస్పృక్సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజ. అనగా సుధన్వ మిక్కిలి సుందరమైన సార్గధనువును ధరించినవాడు, ఖండపరశు శత్రువులను ఖండించే పరశువును తాల్చిన పరశురామ స్వరూపుడు, దారుణ సన్మార్గ విరోధులకు మహాభయంకరుడు, ద్రవిణప్రద అర్థార్థులైన భక్తులకు ధన సంపత్తిని ప్రసాదించేవాడు, దివిస్పృక్ స్వర్గలోకం వరకు వ్యాపించినవాడు, సర్వదృగ్వ్యాస సమస్తమును దర్శించినవాడు మరియు వేదాలను విభజించిన శ్రీకృష్ణ ద్వైపాయన స్వరూపుడు వేదవ్యాసుడు, వాచస్పతిరయోనిజ విద్యలకు అధిపతి అయినవాడు విష్ణువు. ఆ శ్రీహరి ఏ కారణం లేకుండానే కలిగేవాడు మరియు అయోనిజుడు. కర్మబంధాలే జీవుల పుట్టుకకు కారణము. ఆ హరి కర్మరహితుడై కేవలం తన మాయ అనే శక్తితో తనను తాను అనేక విధాలుగా వ్యక్తం చేసుకుంటాడు. తనకు ఏ ఆధారము లేకుండానే వ్యక్తం అవుతున్నాడు అని అర్థము. త్రిసామ సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమస్సాంతో నిష్ఠా శాంతి పరాయణ. అనగా త్రిసామ దేవవ్రతాది 3 సామవేదాల ద్వారా స్తుతించబడే పరమేశ్వరుడు. బృహత్ సామం, రథంతర సామం, వామదేవ్య సామం అనేవి 3 త్రిసామములు అనబడతాయి. శ్రీహరి ఆ 3 స్వరూపమై వాటితో కీర్తించబడతాడు. సామగః సామవేదగానం చేసేవాడు. సామః సామవేద స్వరూపుడు. నిర్వాణం పరమశాంతి నిధానమైన పరమానంద స్వరూపుడు. భేషజం సంసార రోగానికి ఔషధం. భిషక్ సంసారమనే రోగాన్ని నశింపచేసేందుకు గీత అనే ఔషధాన్ని పానం చేయించే పరమ వైద్యుడు. సన్యాసకృత్ మోక్షం కోసం సన్యాసాశ్రమాన్ని, సన్యాస యోగాన్ని నిర్మించినవాడు. శమః ఉపశమనాన్ని బోధించేవాడు. శాంతః పరమశాంతాకృతుడు. నిష్ఠ అందరి స్థితికి ఆధారమైన అధిష్టాన స్వరూపుడు. శాంతి పరమశాంతి స్వరూపుడు. పరాయణం ముముక్షువులకు పొందదగిన పరమస్థానం. అనగా తిరిగి పుట్టడం అనేదే లేని శాశ్వతమైనది, కైవల్యము అనబడేది ఏదైతే ఉన్నదో అదే విష్ణుపదం అని అర్థము. శుభాంగో శాంతి దస్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ. అనగా శుభాంగ అతి మనోహరమైన పరమసుందరమైన అవయవాలు కలవాడు. శాంతిద పరమశాంతినిచ్చేవాడు. స్రష్ట సృష్టి ఆదియందు అందరినీ రచించేవాడు. కుముద భూమికి ఆనందం కలిగించేవాడు. కువలేశయ నీటిలో శేషనాగశయ్యపై పవళించేవాడు. గోహిత ఇక్కడ గో అంటే భూమి, గోవులు అంటే ప్రాణములు. ఈ రెండింటికి హితాన్ని శుభాలను కలుగచేసేవాడు విష్ణువే. కనుక ఆ హరే గోహిత అనబడ్డాడు. గోవర్ధనగిరిని ఎత్తి గోవులకు, గోపకులకు శ్రేయస్సును కలిగించినవాడు, శ్రీకృష్ణుడే వెలసినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. గోపతి భూమికి గోవులకు పతి. గోప్త అవతారం ధరించి అందరి ఎదుట ప్రత్యక్షమయ్యే సమయంలో తన మాయతో తన స్వరూపాన్ని కప్పిపుచ్చుకునేవాడు. వృషభాక్ష సమస్త కోరికలను వర్షించే కృపాదృష్టి కలవాడు. వృషప్రియ ధర్మప్రియుడు అని అర్థము. అనివర్తి నివృతాత్మ సంక్షేప్త క్షేమకృచ్చివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర. అనగా అనివర్తి రణభూమిలో ధర్మపాలనలో వెనకంజ వేయనివాడు. నివృతాత్మ స్వతసిద్ధంగానే విషయవాసనారహితుడైన నిత్యశుద్ధమైన మనస్సు కలవాడు. సంక్షేప్త విశాలమైన జగత్తును క్షణకాలంలోనే సంక్షిప్తంగా అంటే సూక్ష్మరూపముగా చేసేవాడు. క్షేమకృత్ శరణాగతులను రక్షించేవాడు. శివ స్మరించినంత మాత్రం చేతనే పవిత్రం చేసే కళ్యాణ స్వరూపుడు. శ్రీవత్సవక్ష శ్రీవత్సమనే చిహ్నాన్ని వక్షస్థలంపై ధరించినవాడు. శ్రీవాస శ్రీలక్ష్మికి నివాస స్థానము. శ్రీపతి పరమశక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవికి భర్త. శ్రీమతాంబర అన్ని రకాల సంపత్తులు ఐశ్వర్యాలు గల బ్రహ్మాది సమస్త లోకపాలకుల కంటే శ్రేష్ఠుడు అని అర్థము. శ్రీధ శ్రీసహ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. అనగా శ్రీధ భక్తులకు సంపదను ఇచ్చేవాడు. శ్రీసహ లక్ష్మీనాథుడు. శ్రీనివాస శ్రీలక్ష్మి యొక్క అంతఃకరణంలో నిత్యము నివసించేవాడు. శ్రీనిధి సమస్త సంపదలకు ఆధారమైనవాడు. శ్రీ విభావన మనుషులందరికీ వారి వారి కర్మానుసారంగా రకరకాల ఐశ్వర్యాలను ఇచ్చేవాడు. శ్రీధర జగజ్జనని లక్ష్మీదేవిని వక్షస్థలంపై ధరించినవాడు. శ్రీకర స్మరణము, స్తోత్రము, అర్చనలు చేసే భక్తులకు సంపదను విస్తరింపచేసేవాడు. శ్రేయ కళ్యాణ స్వరూపుడు. శ్రీమాన్ అన్ని రకాల శ్రేయస్సులతో కూడినవాడు.
లోకత్రయాశ్రయ ముల్లోకాలకు ఆధారమైనవాడు అని అర్థము. స్వక్షస్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మ విధేయాత్మ సత్కీర్తిశ్చిన్న సంశయ అనగా స్వక్ష మనోహరమైన కృపాకటాక్షాలు కల అందమైన కన్నులు కలవాడు. స్వంగ మిక్కిలి కోమలం పరమసుందరం మనోహరం అయిన అవయవాలు కలవాడు. శతానంద లీలాభేదంతో వందల కొద్దీ విభాగాలుగా విభక్తమైన ఆనంద స్వరూపుడు. నంది పరమానంద స్వరూపుడు. జ్యోతిర్గణేశ్వర నక్షత్ర సముదాయానికి అధిపతి. విజితాత్మ జయింపబడిన మనస్సు కలవాడు. అవిధేయాత్మ ఏ రకంగానూ అసలు స్వరూపం వర్ణింపసఖ్యం కాని అనిర్వచనీయ స్వరూపుడు. సత్కీర్తి నిజమైన కీర్తి కలవాడు. చిన్న సంశయ చేతిలోని అరటిపండులాగా విశ్వాన్నంతటినీ ప్రత్యక్షంగా చూడగలిగినవాడు కనుక ఏ రకమైన సంశయాలు లేనివాడు అని అర్థము. ఉదీర్ణ సర్వతశ్చక్షు అనీస శాశ్వత స్థిర భూషయో భూషణో భూతి విశోక శోకనాశన అనగా ఉదీర్ణ ప్రాణులందరిలోకి శ్రేష్ఠుడు. సర్వతశ్చక్షు సమస్త వస్తువులను సర్వదిశలయందును సదా సర్వదా చూసే శక్తి కలవాడు. అనీశ వేరెవరూ శాసించుటకు వీలులేని స్వతంత్రుడు. శాశ్వత స్థిర సదా ఏకరసంలో స్థిరముగా ఉండే నిర్వికారుడు. భూసయ లంకకు వెళ్లేందుకు మార్గం యాచించే సమయంలో సముద్ర తీరంలో భూమిపై శయనించినవాడు. భూషణ స్వేచ్ఛగా రకరకాల అవతారాలు ఎత్తుతూ తన చరణ చిహ్నాలతో భూమికి శోభను పెంచేవాడు. భూతి సమస్త విభూతులకు ఆధార స్వరూపుడు. విశోక అన్ని రకాలుగాను శోకరహితుడు. శోకనాశన స్మరణ మాత్రం చేతనే భక్తుల శోకాన్ని సమూలముగా నాశనం చేసేవాడు అని అర్థం. అచ్చిష్మా నచ్చిత కుంభో విశుద్ధాత్మ విశోధన అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో మిత విక్రమ అనగా అచ్చిష్మాన్ చంద్ర సూర్యాది సమస్త జ్యోతులను దేదీప్యమానం కావించే మిక్కిలి ప్రకాశమయమైన అనంత కిరణయుక్తుడు. అచ్చిత సమస్త లోకాల చేత పూజింపబడే బ్రహ్మాదుల చేత కూడా పూజించబడేవాడు. కుంభ కుండవలే అన్నిటికీ నివాస స్థానమైనవాడు. విశుద్ధాత్మ పరమశుద్ధమైన నిర్మలమైన ఆత్మస్వరూపుడు. విశోధన స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలను నశింపచేసి భక్తుల యొక్క అంతఃకరణాలను పరిశుద్ధమగ్నట్లు చేసేవాడు. అనిరుద్ధ ఎవరికీ కట్టుబడి ఉండని చతుర్వ్యూహాలలో అనిరుద్ధ స్వరూపుడు. అప్రతిరథ ప్రతిపక్షం లేనివాడు. ప్రద్యుమ్న అవతార భేదాలు ఎన్ని ఉన్నా అన్నిటా ప్రకాశింపచేసే ఈ నారాయణుడి మహాతేజమే ప్రద్యుమ్నము అని చెప్పబడింది. ఆ శ్రీమన్నారాయణుని చతుర్వ్యూహాలలో మూడవది ప్రద్యుమ్నము. ఉత్తమమైన జ్ఞాన ప్రకాశము, అంతులేని ధనము, ఐశ్వర్యాదులను కలిగిన చిన్మయ స్వరూపుడు విష్ణువు. అమిత విక్రమ అపార పరాక్రమశాలి అని అర్థము. కాలనేమి నిహావీర సౌరి సూరస్సూర జనేశ్వర త్రిలోకాత్మ త్రిలోకేశ కేశవ కేశిహ హరి అనగా కాలనేమి నిహ కాలనేమి అనే అసురుని సంహరించినవాడు. వీర శౌర్యం కలవాడు. సౌరిహి సూర్యుని వంశంలో పుట్టిన శ్రీకృష్ణ స్వరూపుడు. సూరజనేశ్వర అతిశయమైన సూరత్వం కారణముగా ఇంద్రాది దేవతలకు కూడా ఇష్టమైనవాడు. త్రిలోకాత్మ అంతర్యామి రూపంతో ముల్లోకాలకు ఆత్మ అయినవాడు. త్రిలోకేశ ముల్లోకాలకు అధిపతి. కేశవ సూర్యకిరణాల వంటి కేశములు కలవాడు. కేశిహ కేసి అని రాక్షసుని చంపినవాడు. హరిహి స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలను సమూలంగా హరించేవాడు అని అర్థము. కామదేవ కామపాల కామీకాంత కృతాగమ అనిర్దేశవపు విష్ణు వీరోనంతో ధనంజయ అనగా కామదేవ ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలను అభిలషించే వారి కోరికలన్నిటికీ అధిష్టాత అయిన పరమదైవము. కామపాల సకామ భక్తుల కోరికలను పూర్తి చేసేవాడు. కామ స్వభావరీత్యా పూర్ణకాముడు, తన ప్రీతములను కోరుకునేవాడు. కాంత పరమ మనోహరమైన శ్యామసుందర దేహం ధరించిన గోపీజన వల్లభుడు. కృతాగమ సమస్త శాస్త్రాలను రచించినవాడు. అనిర్దేశవపు ఏ రీతిగానూ వర్ణించనలవి గాని అనిర్వచనీయమైన దివ్య శరీరం కలవాడు. విష్ణు శేషసాయి అయిన విష్ణు భగవానుడు. వీర కాళ్ళు లేకుండానే నడవడం మొదలైన దివ్యశక్తులతో కూడినవాడు. అంటే ఆ శ్రీహరి దేనియందైనా చేరిపోయి వ్యాప్తి చెందేవాడు, దేనినైనా సృజించేవాడు, ఆ సృష్టిలో తాను చేరి ప్రకాశించేవాడు, తన సృష్టిని నిర్మూలన చేసేవాడు, ఆ సృష్టినంతా కబలించేవాడు విష్ణువే. ఆయన అమితంగా విస్తరించిన అనంత స్వరూపుడు అని గ్రహించాలి. ధనంజయ అర్జున రూపంలో దిగ్విజయ సమయంలో అంతులేని ధనం జయించి తెచ్చినవాడు అని అర్థము.